నీట్ పరీక్షలో నిర్లక్ష్యం తగదన్న సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు ఎన్టీఏకి నోటీసులు. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్ లో ఆందోళనలు. సిట్టింగ్ జడ్జితో విచారణకు విద్యార్థి సంఘాల డిమాండ్. ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్న జగన్. న్యాయం జరగటమే కాదు అది కనిపించాలంటూ ట్వీట్. జగన్ ట్వీట్ పై టీడీపీ నేతల కౌంటర్. గెలిస్తే జగన్ గొప్ప, ఓడితే ఈవీఎం తప్ప అంటూ విమర్శలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు భద్రత పెంపు. Y+ సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్న జీవన్ రెడ్డి. గత ప్రభుత్వం కమిషన్ల కోసం కకృతి పడిందని విమర్శ. కేసీఆర్ లేఖపై విద్యుత్ కమిషన్ సమీక్ష. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ నేతలతో అధిష్టానం భేటీ. ఢిల్లీ టు దుబాయ్ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు. తనిఖీల అనంతరం ఫేక్ కాల్ గా గుర్తింపు. శ్రీలంక నేవీ అదుపులో భారత జాలర్లు. తమ జలాల్లోకి ప్రవేశించారంటూ అరెస్ట్. లాభాల్లో ట్రేడ్ అవుతోన్న స్టాక్ మార్కెట్లు. తొలిసారి 23,000 మార్కు దాటిన నిఫ్టీ.